2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం 1,00,000 దాటింది, మరి సిల్వర్ పరిస్థితి ఎలా ఉంది? అండ్ ఇందులో కూడా మనం మాట్లాడుకుంటే మీరు గోల్డ్లో చెప్తున్నట్టుగానే రెసిస్టెన్స్ లెవెల్స్ అలాగే సపోర్టింగ్ లెవెల్స్ కనుక మనం చూస్తే సిల్వర్లో ఏ విధంగా ఉంది, దీన్ని బట్టి మనం ఏ రకంగా మన డిసిషన్ని తీసుకోవాలి, కొనాలా వద్దా, బై చేయాలా వద్దా అని? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే సిల్వర్ యాక్చువల్గా చెప్పాలి అంటే ముఖ్యమైన కారకుడు సిల్వర్. ఎంత గోల్డ్ కూడా ఆల్ టైమ్ హై వరకు వెళ్ళిపోతుంది అంటే మెయిన్ సిల్వర్ ఇస్ ద కల్ప్రిట్. సో సిల్వర్ ఏం చేసిందంటే యాక్చువల్గా అండర్ పర్ఫామ్ చేసింది గోల్డ్ని గత కొన్ని నెలలుగా. ఒక 6 నెలల ముందు మనం చూస్తే ఎప్పుడు బంగారానికి నీడలాగా ఉండేది వెండి. కానీ సడన్గా ఆఫ్టర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ తర్వాత మీరు చూసుకుంటే సీన్ రివర్స్ అయింది. ఏమైందంటే గోల్డ్ ఆల్ టైమ్ హై టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి టకటక పడిపోతుంది అనమాట. ప్రతిసారి పైకి వెళ్ళడం బాగా పడిపోవడం. అందరు ఏమనుకుంటున్నారంటే ఈసారి ఏదో జనాల్ని కైండ్ ఆఫ్ మభ్యపెట్టేసి పైకి వెళ్ళకుండా కిందికే వెళ్ళిపోతుందని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే షార్ట్ పొజిషన్లో తీసుకున్నారు బంగారం. జరిగింది ఏంటంటే 1,01,000 వరకు వెళ్ళిన బంగారం కాస్త ఫ్యూచర్స్ మార్కెట్లో అక్కడి నుంచి మీకు 93,000 అండ్ దాని కింద వరకు కూడా రావడం జరిగింది. కానీ సిల్వర్ ఏం చేసింది, ఇదే ఛాన్స్ అని చెప్పేసి బంగారాన్ని అందరూ ఫోకస్ అంతా బంగారం పైన ఉంటే సిల్వర్ ఏం చేసిందంటే ఆల్ టైమ్ హైలోకి వెళ్ళిపోయింది. ఆల్ టైమ్ హై ఎక్కడ అనుకుంటున్నారు? 86,000, 88,000, 90,000 కింద ఉన్న వెండి కాస్త 1,26,000 వరకు వెళ్ళిపోయింది. 1,26,000 రూపాయలు వెండి. నిన్న ఒక మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఉన్నారు, ఒక మేడం ఉన్నారు, యుఎస్లో ఉంటారు. ఆవిడతో నిన్న వాట్సాప్ కాల్లో మాట్లాడుతుంటే ఆవిడ అక్కడి నుంచి అడుగుతున్నారు, సార్ ఏం సంగతి సిల్వర్ గురించి మాకు చెప్పండి, ఇక్కడ యుఎస్లో కొనుక్కోమంటారు ఏమంటారు అంటే ముఖ్యంగా ఒకటే మాట చెప్పా, ప్రెషస్ మెటల్స్ 2 కూడా ఉన్నాయండి. ఆ రెండిట్లో కూడా ఎటువంటి కరెక్షన్స్ ఇప్పటి నుంచి ఉండే అవకాశం ఉండవు. కానీ మీరు కూడా మీ లోకల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే డాలర్లో కొనమని చెప్తున్నారా, అమ్మమని చెప్తున్నారో ఒకసారి కనుక్కోండి. నా రికమెండేషన్ కాదు, ఆవిడకి ఒక నాలెడ్జ్ ఇచ్చా, ఇన్ఫర్మేషన్ ఇచ్చా, సో దట్ షీ కెన్ యూజ్ దట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఫర్ హర్ ఓన్ గుడ్. నా అయితే ఇప్పుడు యుఎస్లో కూడా జనాలు భయపడేంత మూమెంట్ సిల్వర్ ఇచ్చిందంటే జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి వాట్ సిల్వర్ ఇస్ డూయింగ్. ఎందుకంటే 1,000 రూపాయలు అయితే మామూలుగా పడేది వెండి, ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? 100, 200, మహా అంటే 500 రూపాయలు నేను పడితే కిందికి వస్తాను, మీకు అదృష్టం ఉంటే కొనుక్కుంటారు లేదంటే పోతారని చెప్పేసి పద్ధతిలో చూసినప్పుడల్లా ఆల్ టైమ్ హైసే క్రియేట్ చేస్తుంది. కానీ సిల్వర్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ డౌన్ బికాస్ సిల్వర్ ఇస్ ద లీడర్. ఇప్పుడు బంగారానికి సిల్వర్ ఒక మార్గదర్శకం చేస్తుంది. నిజంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ టీచింగ్ గోల్డ్ దట్ బాస్, నువ్వు ఒక ప్రెషస్ మెటల్వి, నువ్వు కిందికి కాదు పైకి వెళ్ళాలి అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ టీచింగ్స్ కనపడుతున్నాయి. ఒకవేళ మీరు ఈ 2 చార్ట్ని కంపేర్ చేశారనుకోండి, సిల్వర్ చార్ట్ అండ్ గోల్డ్ చార్ట్ని ఒకవేళ మిక్స్ చేసి కంపేర్ చేసి చూస్తే యూ విల్ సీ ది అవుట్ పర్ఫార్మెన్స్ బై సిల్వర్ ఓన్లీ. సో అది కూడా నేను మీకు చేసి పెడతాను, ఆ కంపారిజన్ వీడియో సపరేట్గా చేస్తాను నేను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ మీకు ఒకవేళ ఈ విషయంలో ఈ కంపారిజన్ చేయండి సార్, దీనివల్ల మనం ఇంకా ఏదైనా కొత్తగా నేర్చుకుంటాము అంటే ఖచ్చితంగా చేస్తాను. కామెంట్లు కూడా ట్రై చేసి పెట్టండి. నా సిల్వర్ చూసుకుంటే 1,26,000 రూపాయలు మీకు ఒక కేజీ సిల్వర్ ప్రైస్ అనమాట. 126 రూపాయలు మాత్రం గత వారంలో పలికింది హైయెస్ట్ ప్రైస్లో. ఈ రోజు కూడా సేమ్ అదే హైయెస్ట్ ప్రైస్లో ఉంది, ఎక్కడ తగ్గట్లా. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకు కావాల్సింది ఈ రోజున ఇంట్రాడేలో సిల్వర్ ఎలా ఉండబోతుంది. ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ 1,13,200 రూపాయలు ట్రేడ్ అవుతుంది, ప్లస్ బై 250 రూపీస్. హై చూసుకుంటే 1,13,200 అండ్ 1,12,820 రూపాయలు. ఇక్కడ మనం చూసుకుందాము వాట్ ఈస్ ద రెసిస్టెన్స్. సో 1,13,590 రూపాయలు ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇది దాటితే ఈ రోజున మీరు ఎక్కడ దాకా చూస్తారు తెలుసా? కంప్లీట్గా 1,15,000 దరిదాపుల్లో చూస్తారు. రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,14,133 రూపాయలు. ఇక్కడ చూసుకుంటే 1,15,000 ఆ 15,000 దరిదాపుల్లో రెసిస్టెన్స్ 3 ఉంది. ఇన్ కేస్ గోల్డ్ వీడియోలో కూడా ఈ మాట చెప్పాను, ఇప్పుడు సిల్వర్ వీడియోలో చెప్తున్నాను ఈ మాట. ఒకవేళ ట్రంప్ గారు ఈ రోజున స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందనుకోండి, అది గనక జరిగితే ఏం జరుగుతుందంటే సపోర్ట్ 1 1,12,407 రూపాయలు ఉంది ఫస్ట్ సపోర్ట్, అండ్ 1,11,000 ఉంది, 700 ఆ దరిదాపుల్లో ఉంది.
అండ్ 1,11,224 రూపాయలు ఉంది థర్డ్ సపోర్ట్లో. ఎందుకు నేను నెగిటివ్ చూపిస్తున్నాను అంటే ఆయన గారు వచ్చేసేసి ఎకానమీకి పాజిటివ్ అయ్యే విషయాలు చెప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఒకవేళ ఎకానమీకి పాజిటివ్ విషయాలు చెప్పారనుకోండి, అంటే ఇండియన్ టారిఫ్ అగ్రిమెంట్ అంతా సైన్ అయిపోయింది అనగానే స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, కమాడిటీ మార్కెట్లో అన్వైండింగ్ జరుగుతుందన్నమాట. అన్వైండింగ్ మీన్స్ ఎవరెవరైతే ఫ్యూచర్స్ మార్కెట్లో ఎంసెక్స్ మార్కెట్లో కొనుక్కొని పెంచుకుంటున్నారు కదా, మన గోల్డ్ ఫ్యూచర్స్ కానివ్వండి ఆర్ సిల్వర్ ఫ్యూచర్స్ కానివ్వండి, వాళ్ళందరూ అమ్మడం మొదలు పెడతారు. అమ్మడం మొదలు పెడితే ఏమవుతుంది, ప్రెషర్కి తట్టుకోలేక కిందికి వచ్చేస్తుంది. సో ఈ రోజున మీకు ఇలాంటి కైండ్ ఆఫ్ లెవెల్స్ ఒకవేళ స్టేట్మెంట్ ఉంటే, అండ్ ఇది ఎక్కువగా ఏ టైంలో జరుగుతుంది తెలుసా, సాయంత్రం ముహూర్తానికి 5 నుంచి 9 గంటల మధ్యలో జరుగుతుంది. ప్రస్తుతానికైతే మీకు గ్రాఫ్లో చూసుకుంటే 5 మినిట్స్ గ్రాఫ్లో కాస్తంత పడిపోయేసి సిల్వర్ మీకు 18వ తేదీన మైనస్లో ఉండింది. అక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ రోజున మళ్ళీ రైజ్లో ఉంది. 113 అంటే 1,13,140 రూపాయలు పడుతుంది రేట్ ఇప్పుడు. బట్ సిల్వర్ ఈజ్ గోయింగ్ టు బి ద లీడర్ కాబట్టి 1,50,000 అని చెప్తున్నారు నేషనల్ మీడియాలో. శిరీష, ఇది రికమెండేషన్ కాదు, మీరు మీ హోంవర్క్ చేసుకోండి, నేర్చుకోండి ఒకవేళ తెలియకపోతే. బట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ మీ ఎనీ టైమ్, మిమ్మల్ని గైడెన్స్ నేను ఇస్తాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.